dream, living at home, let the rhythm take control, living this day, living it now, live the moment right now. హలో ఓకే వస్తా బాయ్. హనుమంతరావు గారు, హనుమంతరావు గారు, ఎవరు? శ్రీనిరా. ఏంట్రా ఈ టైంలో? ఒకసారి డ్రైవ్కి వెళ్దాం పద. ఎవరో పోయినట్టరా తలుపు కొట్టాలా? టైం పాడు లేవేంట్రా నీకు? అర్థం చేసుకోరా. సీరియసా? రా. ఆగు వస్తున్నా. ఏంట్రా ఈ టైంలో వచ్చి డ్రైవ్ అంటావు? నాకు ఏమైనా స్పాట్ పెట్టావేంటి? పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని. పిచ్చా మాట్లాడవేంట్రా? రైట్ తీసుకో. ఏంట్రా ఈ సస్పెన్స్? ఇదేం థ్రిల్లర్ సినిమా కాదు. అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చి డ్రైవ్ అన్నావు. ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఏంటి అర్థం? షైనీ కాల్ చేసిండ్రా. ఏం మాడుతున్నారా? 6 months తర్వాత కాల్ చేసేముంది? ఛా, ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంతకుముందు. మీ బ్రేకప్ ఏంటో కానీ ఆ తర్వాత నుంచి నాతో కూడా మాట్లాడటం మానేసింది. అయినా ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కుదరవరా? అది చెన్నైలో, నువ్వు ఇక్కడ. రే ఇక తిప్పేస్తున్నా. స్ట్రైట్గా పోనీ. బాబు గుంటూరు బోల్కే ఎక్ షేర్ హై, వెళ్తే వెళ్తుంటే అది వచ్చేస్తా రాజా.
గుంటూరు స్టేషన్కి పోనీ. పిచ్చా నీకు? లైఫ్లో తన మొహం చూడన్నావు, ఇప్పుడు మళ్ళీ గుంటూరు బయలుదేరావు తన కోసం? ఏమోరా, ఐ థాట్ ఐ మూడ్ ఆన్. ఒక్క కాల్ చేసిందిరా, అంతా కొలాప్స్. పిచ్చోళ్ళకి ఇప్పుడు తన కోసం బయలుదేరా. చెప్పా, ఇద్దరికి 100 సార్లు చెప్పా, వింటేగా. అయినా రిలేషన్ అయిన తర్వాత గొడవలు వస్తాయిరా, సర్దుకుపోవాలి. సో మొత్తానికి మ్యాటర్ సెట్ కదా. యూ గైస్ ఆర్ గోయింగ్ టు ప్యాచ్ అప్. ఐఎమ్ హ్యాపీ. చా, నీకు అట్లా అనిపిస్తుందా? అసలు ఫోన్ చేసి ఏముందో తెలుసా అది? హలో శ్రీ, ఎవరు? ఇట్స్ మీ షైనీ. నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఐఎమ్ వేకేటింగ్ ద హాస్టల్ అండ్ లీవింగ్ చెన్నై. నీ గిఫ్ట్స్ నా దగ్గర ఉంచుకోలేను. గుంటూరు స్టేషన్కి వచ్చి తీసుకుంటావా? ఓకే, వస్తా. బాయ్. వచ్చిందిరా, ఫుల్ క్లారిటీ వచ్చింది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము. పిచ్చి తనకైనా ఉండాలి ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకోమన్నది, నీకైనా ఉండాలి తీసుకోవడానికి వచ్చినందు, నాకైనా ఉండాలి నిన్ను తీసుకొచ్చినందు. రే, ఇప్పటికైనా రీజన్ ఏంటో చెప్పరా? అసలు మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి? అదేరా నా ప్రాబ్లం. కొన్ని 100 సార్లు అడిగాను, రీజన్ ఏంటో చెప్పకుండా షీ లెఫ్ట్ మీ. నేను చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. టైమే తెలిసేది కదా, పొద్దున్నే లెగిసినప్పుడు మొదలయ్యేది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రే, ట్రైన్ వచ్చిందిరా. చూసా. భోగి నెంబర్ తెలుసా? లేదు, ప్రతిసారి ఇక్కడ స్టాల్ దగ్గర కలుస్తాం. సరే పద. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 574225 కాచిగూడ గుంతకల్ ప్యాసింజర్
హే హాయ్. హే అభి, నువ్వేంటి ఈ టైంలో? ఏదో రావాల్సి వచ్చింది. హే 1 సెకండ్. సో ఎలా ఉన్నావు ఈ 6 months? ఫైన్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకలా ఇబ్బంది పెడతావు వాడిని ఈ టైంలో? నాకు అలవాటుగా ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాం. ఏంటి బ్యాచ్లో ఎవరితో కాంటాక్ట్లో లేవంట? సెల్తో పాటు లైఫ్ని కూడా ఫార్మాట్ చేశాను, కొన్ని కాంటాక్ట్స్ డిలీట్ అయిపోయినాయి. సో ఇంకా అలా ఇంట్లో అందరి మీద అరుస్తూనే ఉన్నావా? ఆ కాంటాక్ట్స్తో పాటు ఫ్రస్ట్రేషన్ కూడా పోయింది. నైస్. సో మారావన్నమాట. సో నీ సంగతి ఏంటి? చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఎక్సైట్మెంట్తో. ఇంకా నీ గిఫ్ట్స్ నీకిస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటాను. టైం అవుతుందిగా, బయలుదేరి మరి. ఓకే, సీ యూ, బాయ్. విడిపోతున్నావు అన్న బాధ కూడా లేకుండా అలా ఎలా వెళ్ళిపోగలుగుతున్నావు? మై ఫస్ట్ ఫ్రెండ్షిప్, మై ఫస్ట్ క్రష్, మై ఫస్ట్ లవ్. అన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోవాల్సిందేనా? రే ఏంట్రా గిఫ్ట్స్ నిలబడేసి ఉన్నాయి? అబ్బాయిలకి ఇచ్చే గిఫ్ట్స్ లాగా ఉన్నాయేంటి? ఇక్కడ ఏదో లెటర్ ఉందిరా. లెటరా? Do you remember, Sri? You and Abhi were my first friends. You were my only crush. I didn't realize this was love until you proposed to me. I was so lonely in Chennai, away from everyone, especially you. We were addicted to each other, deep in love. But then slowly you started complaining. I know you missed me. I know you wanted to be with me. I know how much you longed to see me. It's not my fault, Sri. Even I wanted to spend each and every second of each and every day with you. I tried to explain this to you a million ways, but you never tried to understand. I felt so helpless when you switched off your phone for days in anger. I cried day and night. ఒక గంట బయటికి వెళ్తే గొడవ, ఫోన్ లేట్గా అయితే గొడవ, మెసేజ్కి రిప్లై లేట్ అయితే గొడవ. భయం వేసింది. ఇలా కంటిన్యూ అయితే పర్మనెంట్గా బ్రేకప్ అవుతామనిపించింది. ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యా కొన్ని రోజులు దూరంగా ఉందామని. అందుకనే రీజన్ ఏంటో కూడా చెప్పకుండా ఐ లెఫ్ట్. పర్మనెంట్గా బ్రేకప్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమయ్యి నువ్వు మారుతావు అనిపించింది. నీకంటే నేనే ఎక్కువ బాధపడ్డా. కానీ ఐ డోంట్ వాంట్ అ లైఫ్ లాంగ్ బ్రేకప్ విత్ యూ. వీఆర్ మెంట్ టు బీ టుగెదర్ forever. My first friendship, my first crush, my first love. I would never let them go as lost memories.